రామతీర్థంలో మరోసారి ఉద్రిక్తత ఏర్పడింది. బీజేపీ శ్రేణులు చలో రామతీర్థం పిలుపునివ్వడంతో బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున బయలుదేరారు. విజయనగరం డివిజన్లో ఈ నెలాఖరు వరకు 30 యాక్టును విధించడంతో భారీగా పోలీస్ బలగాలను మోహరించారు. కొండపైనే కాదు, కొండకు వెళ్లే మార్గాల్లో అన్ని చోట్ల పోలీస్ బలగాలతో బందోబస్తు నిర్వహిస్తున్నారు. చలో రామతీర్థం పిలుపుతో భాగంగా బీజేపీ అధ్యక్షుడు సోమ్ వీర్రాజుతో పాటు ఇతర ముఖ్య నేతలు తరలివస్తుండగా నెల్లిమర్లలో పోలీసులు అడ్డుకున్నారు. బీజేపీ నేతలు పోలీసుల మధ్య వాగ్వాదాలు, తోపులాట్లు జరిగాయి. బీజేపీ అధ్యక్షుడు సోమ్ వీర్రాజు అస్వస్థకు గురై సొమ్మసిల్లి పడిపోవడం ఉద్రిక్తతకు దారితీసింది. ఆలయ సందర్శనకు వెళ్తుంటే ఎందుకు అడ్డుకుంటున్నారని బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. పోలీసులు వీధి రౌడీల్లా ప్రవర్తించారని విమర్శించారు. వైసీపీ జెండాలు కప్పుకోండి, బీజేపీ కార్యకర్తలను రామతీర్థంలో అనుమతించే వరకు సీఎం జగన్ పోలీసులను విడిచిపెట్టేది లేదని హెచ్చరించారు. ఎంపీ విజయసాయిరెడ్డికి ప్రతిపక్ష నేత చంద్రబాబుకు అనుమతిచ్చి తమను అడ్డుకోవడం సరికాదని అంటున్నారు. అసలు బీజేపీకి ప్రభుత్వం ఎందుకు అనుమతి ఇవ్వడం లేదు? బీజేపీ విజయనగరం జిల్లాలో పెద్ద గుర్తింపు లేదు, చెప్పుకునేంత బలము బలగం లేదు, రాష్ట్ర స్థాయి నేతలు లేరు. ఇక కేడర్ అంటే అంతంత మాత్రమే. ఎప్పుడు కనిపించి ఆ 3-4 నేతలు కేడర్ తప్ప చెప్పుకునే ఉనికి కూడా లేదు. అయినా బీజేపీ రామతీర్థం యాత్ర చేస్తుంటే ఎందుకు అడ్డుకుంటున్నారో అర్థం కావడం లేదని, బీజేపీకి జగన్ సర్కార్ భయపడుతుందా అనే అనుమానాలు వస్తున్నాయి. రైట్కి ఈ అంశం సంబంధించి మోర్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ బాలకృష్ణ అందిస్తారు. బాలకృష్ణ, గుడ్ ఆఫ్టర్నూన్. మనం చూస్తున్నాం బీజేపీ అండ్ జనసేన సంయుక్తంగా చెలో రామతీర్థానికి పిలుపునిచ్చింది. ఆల్రెడీ అనుమతులు పెట్టుకున్నారని చెప్పేసి కూడా చెప్తున్నా, లాస్ట్ మినిట్లో అనుమతులను కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది. ఇన్ని జరుగుతున్నా కూడా బీజేపీలో అండ్ జనసేన కూడా రెండు కూడా చెలో రామతీర్థానికి పిలుపునిచ్చాయి. ఉద్రిక్త పరిస్థితులు కూడా మనం విజువల్స్లో చూసాం. ప్రెజెంట్ డీటెయిల్స్ ఏంటి? గుడ్ ఆఫ్టర్నూన్ కార్తీక్. వైసీపీ ప్రభుత్వం మాత్రం బీజేపీని చాలా తక్కువ అంచనా వేసింది. అసలు బీజేపీకి ఉనికి అనేది ఆంధ్రప్రదేశ్లో లేదు. అదేవిధంగా ఆ బీజేపీ కావాలని తన ఉనికిని చాటుకోవడానికి చేస్తుంది. ఇటువంటి మొత్తం అనేక ఆరోపణలు చేశారు. అయితే ఇప్పుడు మాత్రం వైసీపీ బీజేపీని చూసి భయపడుతుందా అంటే నిజమనే సమాధానాలు కూడా వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఇక్కడ టీడీపీ అదేవిధంగా వైసీపీ నేతలు వెళ్ళి రామతీర్థాల్లోని రాములవారి దర్శనం చేసుకున్న తర్వాత బీజేపీ నేతలు వెళ్తానంటే ఎందుకు అడ్డుకుంటున్నారు అన్న ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. ప్రధానంగా 5వ తారీఖున బీజేపీ జనసేన పార్టీలు కలిసి చెలో రామతీర్థాల యాత్రను చేపట్టాయి. ఈ యాత్రను అయితే మాత్రం ఇటు వైసీపీ ప్రభుత్వము అడ్డుకుందని చెప్పాలి. పూర్తిగా కూడా ఇటు భారీగా తరలి వచ్చినటువంటి బీజేపీ నేతలను, కార్యకర్తలను, జనసేన కార్యకర్తలను అందరినీ కూడా అరెస్ట్ చేయడమే కాకుండా సోమవారం దర్శనానికి కూడా అలౌ చేసే పరిస్థితి కూడా కనిపించలేదు. అయితే దీనిపైన పెద్ద ఎత్తున బీజేపీ నేతలు, బీజేపీ వర్గాలన్నీ కూడా ఖండించే పరిస్థితి కూడా చూస్తున్నాం. అసలు స్వామివారి విగ్రహాన్ని తల నరకడము, స్వామివారి విగ్రహాన్ని ధ్వంసం చేయడం, అలాగే ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద కూడా హిందూ దేవాలయాల్లో విగ్రహాలన్నింటిని కూడా ధ్వంసం చేస్తున్నటువంటి వైకాపా ప్రభుత్వం హయాంలోని ఇవన్నీ జరుగుతున్నాయి. దీనికి బాధ్యత వైకాపా ప్రభుత్వం వహించాలి. ఆ రాముల వారికి అన్యాయం జరిగింది. ఎందుకంటే హిందూ ధర్మాన్ని నిలబెట్టినటువంటి రాముడు బాటలోనే అందరూ నడుస్తున్నాం. అటువంటి రాముడి యొక్క తలకాయని తీసేస్తే వెళ్ళి అక్కడ ఉన్న పరిస్థితిని చూసి ఆ రామువారికి ఏదైతే అన్యాయం జరిగిందో, అక్కడ ఏదైతే అపచారం జరిగిందో అపచారాన్ని అంతా కల్లారు చూసి స్వామివారిని మొక్కుకొని స్వామివారికి విన్నవించుకుందామని వెళ్తుంటే ఎందుకు మా పైన అడ్డుకుంటున్నారు? ఇంతవరకు బీజేపీ ఉనికే లేదన్నారు కదా, మరి ఇప్పుడు బీజేపీని ఎందుకు చూసి భయపడుతున్నారంటూ కూడా ఇటు బీజేపీ నేతలందరూ కూడా వైసీపీకి ప్రశ్నలు వేసి సంధించే పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే మొన్న 5వ తారీఖు తలపెట్టినటువంటి రామతీర్థాల యాత్ర భగ్నం అవడంతో మళ్ళీ ఒక్కరోజు గ్యాప్లో మళ్ళీ నిన్న కూడా వైసీపీ రామతీర్థాలు ఏదైతే బీజేపీ రామతీర్థాల యాత్రను కూడా చేపట్టింది. అయితే నిన్న యాత్రను కూడా పోలీసులు అనుమతించలేదు. కేవలం 5గురు మాత్రమే
అనుమతిస్తామంటూ కూడాని ఇటు పోలీసులు చెప్పడంతో పోలీసుల వైఖరికి నిరసనగా బీజేపీ పెద్ద ఎత్తున ఆందోళన దిగింది. బీజేపీ ఎందుకంటే ఆ రోజు వైకాపా నేత విజయసాయిరెడ్డి వందల మంది కార్యకర్తలతో పార్టీ జెండాలతో సోమవారంకి కొండ మీదకి వెళ్తే అనుమతించారు. అదేవిధంగా టీడీపీ వాళ్ళు వేలాది మందిగా అనుమతించారు. మమ్మల్ని ఎందుకు అనుమతించట్లేదు, మమ్మల్ని చూసి ఎందుకు భయపడుతుంది వైసీపీ అంటూ కూడా ఇటు వైకాపా ప్రభుత్వాన్ని అయితే మొత్తం కూడా ఇరుకుని పెట్టిందని చెప్పాలి బీజేపీ. జనసేన బీజేపీ కలిపి నిన్న మరలా పిలుపునిచ్చినటువంటి రామతీర్థం యాత్ర ఏదైతే ఉందో ఆ యాత్రను కూడా పోలీసులు పూర్తి స్థాయిలో అడ్డుకున్నారని చెప్పాలి. ముఖ్యంగా సోమవీర్రాజు, అదేవిధంగా జీవీఎల్ నరసింహం, అలాగే విష్ణువర్ధన్ రెడ్డి వంటి నేతలందరూ కూడా అక్కడికి చేరుకుని పెద్ద ఎత్తున ర్యాలీలతోటి, అదేవిధంగా పోలీసులు ఎప్పుడైతే 5వ తారీఖున భగ్నం చేశారో పెళ్లి వాహనాల్లోని, అదేవిధంగా బైకులపైన హెల్మెట్లు పెట్టుకొని కూడా ఎట్టి పరిస్థితుల్లో రాములవారి దర్శనం చేసుకుంటామంటూ కూడా బీజేపీ నేతలు బయలుదేరినప్పటికి కూడా మొత్తం అష్టదిగ్బంధం చేసి విజయనగరం మొత్తాన్ని కూడా భారీ ఎత్తున పోలీసు పారామిలిటరీ దళాలని, అదేవిధంగా స్పెషల్ ఫోర్స్ని కూడా దింపి ఎక్కడ కూడా వాహనాలు తనిఖీ చేసి బీజేపీ నేతలవన్నీ కూడా సోమవారం దర్శనానికి వెళ్లకుండా అడ్డుపడే పరిస్థితి నేను కనబడింది. ఈ నేపథ్యంలో సోమవీర్రాజు స్పృహ పడిపోవడం, అదేవిధంగా విష్ణువర్ధన్ రెడ్డికి అయితే అపస్మారక స్థితిలోకి వెళ్ళి ఆయన హాస్పిటల్ కూడా చేరే పరిస్థితి కూడా కనిపించాం. అయితే ప్రస్తుతానికి ఆయన ఆరోగ్యాన్ని నిలకడగా ఉన్నప్పటికీ మాత్రం దీనిపైన పెద్ద ఎత్తున బీజేపీ హైకమాండ్ కూడా సీరియస్గా తీసుకునే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పటికే కిషన్ రెడ్డి కూడా హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి కూడా దీనిపైన ఆరాధిస్తున్నారు. అసలు లాండ్ ఆర్డర్ ఏ విధంగా ఉంది, ఎందుకు ఆలయాలు హిందూ దేవాలయాల్లోని దర్శించుకోవడానికి హిందువులు ఎందుకు అలౌ చేయడం లేదు అంటూ కూడా ప్రశ్నలు తలెత్తున్నాయి. బీజేపీ రాష్ట్ర వ్యాప్తమే కాదు దేశవ్యాప్తంగా ఈ ఉద్యమాన్ని అయితే తీవ్రతరం చేస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో రాములవారి దర్శనాన్ని చేసుకునే తీరుతామంటూ కూడా ఒకవైపు బీజేపీ మాత్రం గట్టిగా చెప్పే పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే వైసీపీ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఎలా చేయము అంటున్నారు. 5-4 నేతలు మాత్రం ఎలా చేస్తున్నారు అంటే 5-4 నేతల హిందువుల, మిగతా వాళ్ళంతా హిందువులు కాదా అంటూ కూడా బీజేపీ కూడా ప్రశ్నించే ఎదురుదాడికి దిగుతుంది. అయితే రేపు 10వ తారీఖున కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్ర ఏదైతే పాయకరావుపేట, తుని పరిసర ప్రాంతాలని ఇక్కడ పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ఉత్తర రామతీర్థాలు కూడా వెళ్ళే అవకాశం ఉందని కూడా ఒకవైపు సమాచారం అందుతుంది. ఒకవేళ పవన్ కళ్యాణ్ కానీ వెళ్ళినట్టయితే ఏదైతే గుడివాడలో రిపీట్ అయిందో ఇటు కొడాలి నానికి సంబంధించి గుడివాడలోని ఒక్కరోజు ముందు ఆయన వెళ్ళి అక్కడ చేసినటువంటి వ్యాఖ్యలు మరుసటి రోజే ఇటు ప్లాకార్డ్ క్లబ్ల మీద దాడి జరగడం అంత పెద్ద అక్కడ దుమరమే లేగిందని చెప్పాలి. అదేవిధంగా నిజంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కానీ రామతీర్థాలు వచ్చి ఇక్కడ స్వామివారి విగ్రహాన్ని దర్శించుకొని ఇక్కడ కానీ వచ్చినట్టయితే పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, ఎందుకు జనసేనని బీజేపీని చూసి వైకాపా పడుతుంది? ప్రధానంగా బీజేపీ అధికారంలో ఉంది, కేంద్రంలో అధికారంలో ఉంది. అక్కడ అమిత్ షా దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకొని వెళ్తే ఇక్కడ ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది, మత విద్వేషాలు కూడా వైకాపా ప్రభుత్వం రెచ్చగొడుతుంది, పూర్తిగా క్రైస్తవ పాలన కొనసాగుతుంది అంటూ కూడా ఇటు బీజేపీ నేతలందరూ మండిపడుతున్నారు. దీన్ని పెద్ద ఎత్తున మోడీ దృష్టికి, అదేవిధంగా అమిత్ షా దృష్టికి, కేంద్ర హోంమంత్రి దృష్టికి కూడా తీసుకొని వెళ్ళి ఇటు పోలీసులు అదే వైకాపా తీరు పట్ల పూర్తిగా కూడా కేంద్ర హోంశాఖ దృష్టికి తీసుకుని వెళ్ళి దీనిపైన పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని చెప్తున్నారు. ఎప్పటికైనా సరే వైకాపా మాకు వెలవ చేయాలి సోమవారం దర్శనానికి, అక్కడ దోషులు ఎవరినో శిక్షించాలి. ఇంతవరకు 130 గుళ్ళలోని ఇటువంటి కార్యక్రమాలు జరిగితే ఎవరిని ఇంతవరకు శిక్షించారు, అది వెంటనే రిలీజ్ చేయాలంటూ కూడా బీజేపీ నేతలు కూడా నేను చెప్పడం జరిగింది. జీవీఎల్ నరసింహం ప్రధానంగా వైసీపీని టార్గెట్గా చేసుకుని 130 గుళ్ళలోని ఇప్పటివరకు కూడా ఇటువంటి అరాచకాలకు పాల్పడితే ఒక్కరినైనా పట్టుకున్నారా? బొత్స సత్యనారాయణ గారు మాట్లాడుతూ ఇగో మా దగ్గర లిస్టు ఉందని, ఎందుకు ఆ లిస్టు బయట పెట్టడం లేదు, ఎవరిని దోషులుగా చిత్రీకరించారు, ఘటన జరిగిన మరుసటి రోజే టీడీపీయే దీనికి ప్రధాన కారణం అన్నారు. మరి అలాంటప్పుడు టీడీపీ నేతలను ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఆ టీడీపీ కారణం అంతా మా దగ్గర ఆధారాలు ఉన్నాయని చెప్తున్నటువంటి ప్రభుత్వం ప్రెస్ మీట్లో ఆధారాలు ఉన్నాయని చెప్తుంది, మరి ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? ప్రధానంగా ఏంటంటే బీజేపీ తప్ప ఇంకా ఏ పార్టీనైనా సరే ఎలా చేస్తారా? బీజేపీని జనసేనని ఎలా చేయరు? ఎందుకు బీజేపీ అంటే అంత కక్ష? బీజేపీని చూసి భయపడుతుందా వైకాపా ప్రభుత్వము అంటే మాత్రం దానికి అవుననే సమాధానం వినిపిస్తుంది. ఎందుకంటే ఈ 4 రోజుల నుంచి జరిగినటువంటి కార్యక్రమాలు చూసినట్టయితే పెద్ద ఎత్తున వైసీపీ మొత్తం అధిష్టానం మొత్తం బీజేపీ నేతలని, జనసేన నేతలను ఎక్కడా కూడా ఆందోళన కార్యక్రమాలు చేయనివ్వట్లేదు, రాములవారి దర్శనానికి అలౌ చేయట్లేదు, వాళ్ళని ఎక్కడ ర్యాలీలు చేయనివ్వట్లేదు, రాస్తారోకలు చేయనివ్వట్లేదు. పూర్తి స్థాయిలో బీజేపీని అడ్డుకునేందుకు, అలాగే బీజేపీ ఉనికిని లేకుండా ఆంధ్రప్రదేశ్లో చేసేందుకే వైసీపీ కుట్రలు పండుతుంది. ఈ కేవలం క్రైస్తవ సామ్రాజ్యాన్ని ఆంధ్రప్రదేశ్లో నెలకొల్పాలన్న ఉద్దేశంతో బీజేపీ ఇదంతా చేస్తుందంటూ కూడా పెద్ద ఎత్తున బీజేపీ నేతలందరూ ఆరోపించే పరిస్థితి అయితే కనబడుతుంది. కార్తీక్, ఆల్రెడీ ఈ విషయంకి సంబంధించి
విజయసాయి రెడ్డి కూడా ఆ ప్లేస్ని విజిట్ చేశారు. అట్ ద సేమ్ టైం చంద్రబాబు నాయుడు విజిట్ చేశారు. వీళ్ళంతా కూడా విజిట్ చేసినప్పుడు బీజేపీని ఎందుకు వదలట్లేదు అనేది వాళ్ళ వెర్షన్. ఇంకోటి ఏంటంటే ఓవరాల్గా ఆ ప్లేస్ అంతా కూడా పోలీసుల కంట్రోల్లో ఉన్నట్టు మనకి విజువల్స్లో కూడా స్పష్టంగా కనిపిస్తుంది. సో డీటెయిల్స్ అంటే ప్రధానంగా ఘటన జరిగినటువంటి 3 రోజుల వరకు కూడా ఎవరు కూడా అక్కడికి వెళ్ళే పరిస్థితి లేదు. ఆ ఘటన జరిగిన మరుసటి రోజే దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, జగన్మోహన్ రెడ్డి, సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పక్కనే విజయనగరం జిల్లాలో అక్కడ 10 కిలోమీటర్ల దూరంలోనే ఉన్నప్పటికీ కూడా అక్కడికి వెళ్ళి ఏం జరిగిందని చూడలేదు. అలాగే సంఘటన జరిగిన విషయం వాళ్ళకి తెలిసినప్పటికి కూడా దాని మీద ఎటువంటి చర్య కానీ తీసుకోవడం కానీ ఒక ప్రకటన కూడా ఇటు వైకాపా ప్రభుత్వం చేయలేదు. అయితే తర్వాత 3 రోజుల తర్వాత ఇటు టీడీపీ ప్రభుత్వం మాత్రం వైకాపాను టార్గెట్ చేస్తూ అక్కడికి పసుపు జెండాలు పట్టుకొని వెళ్ళడం జరిగింది. అదే రోజు వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి కూడా వైకాపా పార్టీ జెండాలతో సోమవారం ఆలయం దగ్గరికి వెళ్ళి అక్కడికి రావడం, అక్కడ మొత్తం ఒక ఘర్షణ వాతావరణం అయితే చోటు చేసుకుంది. అయితే ఈ కార్యక్రమాలు జరిగిన తర్వాత ఇటు హిందూ ధార్మిక సంఘాలు అయితే అవనివ్వండి, అలాగే బీజేపీ నేతలు అయితే అవనివ్వండి, బీజేపీ కార్యకర్తలు, బజరంగ దళ కార్యకర్తలు వీళ్ళందరూ స్వామివారికి అన్యాయం జరిగింది, అపరాధం జరిగింది, అక్కడ వెళ్ళి ఆ స్వామివారి ఎలా ఉన్నారు ఏంటి చూసుకొని ఆయనకి చూసుకొని వద్దాము, దర్శనం చేసుకొని వద్దాము అనుకుని ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా హిందూ హేతువాదులుగా వాళ్ళు వెళ్ళాలని చూస్తే మాత్రం ఎందుకు మమ్మల్ని అనుమతించట్లేదు? అదేవిధంగా వైకాపాలో ఉన్న క్రిస్టియన్ నేతలందరినీ కూడా పైకి అనుమతిస్తున్నారు. మమ్మల్ని హిందువులైన మమ్మల్ని మా రాముడి దగ్గరికి ఎందుకు అనుమతించట్లేదు? మా రాముడిని దర్శనం చేసుకునే అవకాశం మాకు కల్పించరా అంటూ కూడా గత 4 రోజుల నుంచి కూడా బీజేపీ పెద్ద ఎత్తున భీష్మించుకుపోతుంది. విజయనగరం మొత్తంతో పాటు ఇటు ఉత్తరాంధ్ర యావత్తు కూడా ఎట్టి పరిస్థితుల్లో అట్టుడుకుపోతుందని చెప్పాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము సోమవారం దర్శనానికి వెళ్ళే తీరుతాం. ఎందుకు మమ్మల్ని చూసి భయపడుతుంది వైకాపా? ఎందుకు మమ్మల్ని కొండ మీద దర్శనానికి అలౌ చేయట్లేదు? మేమే నక్సలైట్లమా లేదా ఉగ్రవాదులమా? ఎందుకు మమ్మల్ని ఈ విధంగా విచక్షణ రహితంగా ఒక రాష్ట్ర అధ్యక్షుడిని చూడకుండా ఎందుకు అరెస్ట్ చేస్తున్నారంటూ కూడా సోమవీర్రాజు కూడా వైకాపాపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. అదేవిధంగా జీవీఎల్ నరసింహ రాజ్యసభ సభ్యులు, వైకాపా రాజ్యసభ సభ్యులు సోమవారం దర్శనం చేసుకోవడానికి వెళ్ళొచ్చు, నేను ఒక రాజ్యసభ సభ్యుని నన్నెందుకు వెళ్ళనివ్వట్లేదు అన్ని కూడా జీవీఎల్ నరసింహం కూడా ప్రశ్నించే పరిస్థితి ఉంది. దీనిపైన ఇటు మిగతా రాష్ట్రాల్లో కూడా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం ఉంది. ప్రధానంగా బీజేపీ గత 4 రోజుల నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల నిరసన కార్యక్రమాలు చేపడుతుంది. వైకాపా చేస్తున్న దుశ్చర్యలకు నిరసనగా కూడా కార్యక్రమాలన్నీ చేపడుతుంది. ఎప్పటికైనా సరే జగన్ సర్కారు బేషరతుగా మొత్తం బీజేపీ వాళ్ళందరినీ కూడా అక్కడ పంపించాలి, లేదంటే మాత్రం ఉద్యమం తీవ్రతరం చేస్తాం. అదేవిధంగా దీనికి నైతిక బాధ్యత వహించి వెల్లంపల్లి శ్రీనివాసరావు రాజీనామా చేయాలి, జగన్ దీనికి నైతిక బాధ్యత వహించాలి అంటూ కూడా ప్రధానంగా బీజేపీ వర్గాలు అయితే డిమాండ్ చేస్తున్నాయి. అయితే ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిస్థితుల్లో గురించి చూసుకున్నట్టయితే ఏదైతే రామతీర్థాల ఘటన తర్వాత ఘటనకు ముందు బీజేపీని ఒక విధంగా చూడాలనుకుంటే, ఎందుకంటే ఇప్పటికే బీజేపీ ఆంధ్రప్రదేశ్లో స్ట్రాంగ్ అవుతున్న పరిస్థితి ఉంది. జనసేనతో పొత్తు కలిసిన తర్వాత బీజేపీ ప్రధాన అధికార పార్టీకి ధీటుగా ప్రధానంగా ఎదుగుతూ వస్తుంది. అయితే ఇప్పుడు బీజేపీ సత్తా ఏంటనేది కూడా ఒక్కసారిగా వైకాపా నేతలకి రామతీర్థ యాత్రతో తెలిసి వచ్చింది. దీంతో ఒక్కసారిగా వైకాపా ప్రభుత్వము వెనకడుగు వేసి వాళ్ళెవరిని కూడా ముందుకెళ్ళనివ్వకుండా అడ్డుకునే ప్రయత్నం అయితే చేస్తుంది. కార్తీక్, రైట్, థ్యాంక్ యూ బాలకృష్ణ. ప్రజలు ఇచ్చినటువంటి ధర్మభావంతో ఇచ్చినటువంటి నిధుల కోసమే, కానీ ఈ డబ్బుని పెట్టి ఇతర మతాలకి మేము అది చేస్తాం ఇది చేస్తాం అనేటువంటి ఆలోచన, దీన్ని వ్యతిరేకిస్తూ మేము ఈ రాష్ట్రంలో ఈ నెల 20 తర్వాత పెద్ద ఎత్తున యాత్రని భారతీయ జనతా పార్టీ చేపడుతుంది. ఎగ్జాక్ట్ డేట్ని కూడా మీకు త్వరలో మేము తెలియజేస్తాం. ఈ ఓట్ బ్యాంక్ రాజకీయాలకు వ్యతిరేకంగా ఈ ఓట్ బ్యాంక్ రాజకీయాలు మీరు మానుకోవాలి అనే మా డిమాండ్తో, మెజారిటీ వర్గాల యొక్క మనోభావాలను మీరు గుర్తించాలి అనే డిమాండ్తో మేము ఈ యాత్రని 20 తర్వాత ఈ రాష్ట్రంలో ప్రారంభించబోతున్నాం. మేము ఈ కార్యక్రమాలు చేస్తుంటే కొంతమంది ఉలిక్కి పడుతున్నారు, చాలా కామెంట్స్ చేస్తున్నారు. మా ఉనికి కోసం ప్రయత్నం సజ్జల రామకృష్ణారెడ్డి గారు, మా ఉనికి ఏంటో అనేది ఆడ ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్ళినప్పుడు మా మోడీ గారిని మాట్లాడమన్నాడు. రోజు వెళ్తున్నారుగా బార్కి మోడీ గారితో మాట్లాడమన్నాడు. సజ్జల రామకృష్ణ రెడ్డి గారికి చెప్తున్నా మీ ద్వారా, మా ఉనికిని మా హోమ్ మినిస్టర్ని అడగమనండి. పొద్దుటే రమ్మంటే పొద్దునే వెళ్తాడు ముఖ్యమంత్రి. ఏ టైం కాబట్టి ఓ రోజు
అక్కడ ఉండి 2 రోజులు కూడా వారిని కలుస్తూ ఉంటారు. మా ఉనికిని రెడ్డిగా రామతీర్థం సందర్శనకు బీజేపీ అండ్ జనసేన పిలుపునివ్వడంతో ఏపీలో ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇటు విజయసాయిరెడ్డి అండ్ చంద్రబాబు సందర్శనకు వెళ్ళినప్పుడు బీజేపీ నేతలకు ఎందుకు సందర్శనకు అనుమతి ఇవ్వట్లేదంటూ కూడా బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ ఓవరాల్గా ఎపిసోడ్లన్నింటిలో కూడా పోలీసుల యొక్క కంట్రోల్లో ఉన్నట్టు కూడా మనకి విజువల్స్లో స్పష్టంగా కనిపిస్తుంది. ఇదే అంశంకి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శివ అందిస్తారు. శివ, గుడ్ ఆఫ్టర్నూన్. మనం చూస్తున్నాం విజువల్స్లో కూడా స్పష్టంగా బీజేపీ ఏదైతే ఉందో చెలో రామతీర్థానికి పిలుపునిచ్చిన సంఘటనకు సంబంధించి ఉద్రిక్త పరిస్థితులు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ ఓవరాల్ ఎపిసోడ్ అంతా కూడా నెక్స్ట్ బీజేపీ ఏదైతే తిరుపతి ఉప ఎన్నిక ఉంది దాంట్లో హైలైట్ అవ్వడం కోసమే ఈ ఘటనని వినియోగించుకుంటుందని చెప్పేసి కూడా ఓవైపు విమర్శలు వినిపిస్తున్నాయి. డీటెయిల్స్ ఏంటి? కార్తీక్, మొత్తం మీద చూసుకుంటే కనుక చలో రామతీర్థం ఘటనకు సంబంధించి కూడా ఈ నెల 5వ తేదీన మొదట జనసేన బీజేపీ పిలుపునిచ్చిన పరిస్థితి కనిపించింది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడికక్కడ బీజేపీ నేతల్ని ముందస్తుగా హౌస్ అరెస్టులు చేసిన పరిస్థితి కనిపించింది. ఆ తర్వాత బీజేపీ నేతలు ప్రభుత్వ పెద్దలతో పోలీసు ఉన్నతాధికారులతో చర్చలు జరిపిన తర్వాత మళ్ళీ నిన్న అంటే 7వ తేదీన చలో రామతీర్థానికి సంబంధించి కూడా పోలీసులు అంటే అధికారికంగా ప్రకటించలేదు కానీ అనధికారికంగా మాత్రం అనుమతి ఇచ్చినట్లు కూడా బీజేపీ నేతలు ప్రకటించుకున్న పరిస్థితి కనిపించింది. ఆ తర్వాత చలో రామతీర్థానికి నిన్న బీజేపీ నేతలు వెళ్ళిన పరిస్థితి అయితే స్పష్టంగా కనిపించింది. అయితే వెహికల్స్లో వెళ్లకుండా ద్విచక్ర వాహనాలపై కార్లలో నడిచి కూడా వెళ్ళిపోయిన పరిస్థితి కనిపించింది. ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోమవీర్రాజు అలాగే ఆ పార్టీకి సంబంధించిన ఉపాధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి వీరిద్దరు కూడా వేరువేరు రూపాల్లో ద్విచక్ర వాహనాలపై అక్కడికి చేరుకునే ప్రయత్నం చేశారు. ఆ క్రమంలో కూడా పోలీసు అధికారులతో వీర్రాజుకు జరిగిన తోపులాట్లో కూడా ఆయన సొంబజిల్లి పడిపోయిన పరిస్థితి కనిపించింది. ఆ తర్వాత విష్ణువర్ధన్ రెడ్డికి సంబంధించి కూడా పోలీసులకి వారి మధ్య జరిగిన తోపులాట్లో కూడా అతను పూర్తి స్థాయిలో కింద పడి తొక్కడంతో కూడా అతను అనారోగ్యం పాలయ్యారు. అతను ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతున్న పరిస్థితి అయితే ఉంది. ఎటువంటి ప్రమాదం లేదు. అయితే ఈ నేపథ్యంలో ఏపీలో బీజేపీ వర్సెస్ వైసీపీ గడిచిన కొంతకాలంగా కూడా కొనసాగుతుంది. అయితే ఈ ఇద్దరి మధ్య వర్సెస్గా వివాదాల కేంద్రంగా మారడానికి కారణం ప్రధానంగా చూసుకుంటే తిరుపతి ఉప ఎన్నికకి సంబంధించి కూడా హిందుత్వవాదాన్ని ఏపీలో వైసీపీ పూర్తి స్థాయిలో అణచివేసే ప్రక్రియ కొనసాగుతూ ఉంది. ఈ నేపథ్యంలోనే బీజేపీకి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో హిందుత్వవాదాన్ని ఎత్తుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా వందలాది దేవాలయాలకు సంబంధించి కానీ విగ్రహాలకు సంబంధించి కానీ ధ్వంసమైన పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో బీజేపీ ఈ అంశాన్ని ఎత్తుకొని రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక ఆయుధాన్నిగా మలుచుకొని రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ అనేక చోట్ల ఆందోళనలకి ర్యాలీలకి చలో రామతీర్థం లేకపోతే చలో విజయనగరం, చలో విజయవాడ ఇట్లా పిలుపునిచ్చిన పరిస్థితి కూడా కనిపించింది. ఈ క్రమంలో బీజేపీ తిరుపతి ఉప ఎన్నిక నేపథ్యంలో అందికాండిగా వచ్చిన ప్రతి అవకాశాన్ని కూడా రాజకీయంగా చాలా జాగ్రత్తగా వినియోగించుకుంటున్న పరిస్థితి కనిపించింది. సో ఈ నేపథ్యంలో రాజకీయ కోణం నేపథ్యంలో కూడా చలో రామతీర్థ ఘటనకి సంబంధించి వెళ్లేందుకు పోలీసులు ఒకవైపు అనుమతిస్తున్నామని చెప్తున్నారు, మరోవైపు అక్కడికి వెళ్ళిన వారిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. సో ఈ నేపథ్యంలో ప్రభుత్వం అయితే అంతకుముందు జరిగిన చంద్రబాబుకు సంబంధించి కానీ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి సంబంధించి కానీ రామతీర్థానికి పంపించిన పరిస్థితి కనిపించింది. కానీ బీజేపీని మాత్రమే అడ్డుకుంటున్న ప్రయత్నాలు జరుగుతున్నాయి. కేవలం రాజకీయ స్వార్థంతో బీజేపీని అడ్డుకుంటున్నారు. నిజంగా తెలుగుదేశానికి వైసీపీకి లోపాయికారిగా ఒప్పందం ఉందా అనే అనుమానాలు తమకు కలుగుతున్నాయని చెప్పి కూడా కొద్దిసేపు క్రితమే బీజేపీ జాతీయ నేత జీవీఎల్ నరసింహారావు కూడా మీడియాతో అన్న పరిస్థితి కనిపించింది. ఎవరైతే విగ్రహాల ధ్వంసానికి పాల్పడ్డారో వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఈ ఘటనలో టీడీపీ వారు ఉన్నారని మీకు గనక అనుమానం అయితే ఖచ్చితంగా వారిపై చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా జీవీఎల్ వ్యాఖ్యానించిన పరిస్థితి అయితే కనిపించింది. కానీ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో హిందుత్వవాదాన్ని తొక్కేసే ప్రయత్నం చేస్తున్నారు. పూర్తి స్థాయిలో హిందువులకు సంబంధించి దేవాలయాలకు సంబంధించి కూడా దాడులు, విగ్రహాల ధ్వంసాలకు సంబంధించి జరుగుతుంది. పైగా ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా కానీ ప్రతి ప్రాంతంలో కానీ ప్రతి గ్రామంలో కానీ అన్నదమ్ముల్లో అన్ని కులాల వారు కలిసి ఉంటుంటే ఇటువంటి తరుణంలో మత సామరస్య కమిటీలు వేయాల్సిన అవసరం ఏంటని చెప్పి జీవీఎల్ కూడా ప్రశ్నించిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఓవరాల్గా తిరుపతి ఉప ఎన్నిక నేపథ్యంలో రెండు పార్టీలు నువ్వా నేనా అనే రీతిలో హోరాహోరీ కొనసాగే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాయి. కార్తీక్, రైట్, థ్యాంక్ యూ శివ.